నమస్తే సింప్లీ విజయ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఇవాళ పనీర్ మిక్స్డ్ వెజ్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇంతకు ముందు నేను పనీర్ బిర్యానీ అలాగే పనీర్ కాజు బటర్ మసాలా కర్రీ వీడియోస్ అప్లోడ్ చేశాను. లింక్స్ డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ పనీర్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. పనీర్ మిక్స్ వెజ్ కర్రీ కోసం ముందుగా పనీర్ పీసెస్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మిగిలిన వెజిటబుల్స్ కూడా పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఆనియన్స్, టమాటో, పొటాటో, క్యారెట్, గ్రీన్ పీస్ తీసుకున్నాను. క్యాప్సికము, ఫ్రెంచ్ బీన్స్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. ఇంకా ఒక అరకప్పు వరకు జీడిపప్పు, ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు చేసేవి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2-3 లవంగాలు, ఒక 3-4 యాలకులు తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న ఒక బాండీని కానీ ఒక గిన్నెని కానీ పెట్టుకుని దానిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేగాక మసాలా దినుసులు వేసుకుని వేయించుకోవాలి. అవి వేగాక దాంట్లో సన్నగా చీలికల్లా చేసుకుని పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. అవి కూడా వేగాక ఆనియన్ పీసెస్ వేసుకుని వేయించుకోవాలి. ఈ ఆనియన్ పీసెస్ వేగుతున్నప్పుడే ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఈ ఆనియన్ పీసెస్ తొందరగా వేగుతాయి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇవి వేయించుకోవాలి. ఇవి వేగేలోపు ప్యూరీ తయారు చేసుకోవాలి. ఈ ప్యూరీ కోసం మిక్సీ జార్లోకి జీడిపప్పు, ఆనియన్ పీసెస్ అలాగే టమాటో పీసెస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్యూరీలో మన టేస్ట్కి తగినట్టు 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా టమాటో ప్యూరీని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ లోపుగా ఈ ఆనియన్ పీసెస్ బాగా వేగిపోయాయి. దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మసాలాగా కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుని దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ పీసెస్ వేసుకుని వేయించుకోవాలి. ఈ కూర ముక్కలన్నీ కొద్దిగా మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. దానికోసం దీని మీద మూత పెట్టేస్తే తొందరగా కూర ఉడుకుతుంది. కూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ ముక్కలన్నీ బాగా సాఫ్ట్గా కుక్ అయ్యాక దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇంకా కసూరి మేతి వేసుకోవాలి. దీన్ని అరచేతిలోకి తీసుకుని ఒకసారి బాగా క్రష్ చేసి ఆ కసూరి మేతిని కూరలో వేసుకోవాలి. ఇప్పుడు మనకి కూర కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకుని దానికి తగినట్టు వాటర్ పోసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. కూర ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిలో పన్నీర్ పీసెస్ వేసుకుని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఈ పన్నీర్ని ముందుగా వేయించాల్సిన అవసరం లేదు. ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడు చివరిలో వేసుకుంటే పన్నీర్ సాఫ్ట్గా బాగుంటుంది. ఇలా కర్రీ బాగా ఉడికాక దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును కానీ మేగడ కానీ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పెరుగు వేసుకున్నాక 2 నిమిషాల సేపు కూరను ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుంటే పనీర్ మిక్స్డ్ వెజ్ కర్రీ సిద్ధమైపోతుంది. ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ పన్నీర్ కర్రీ రోటీల్లోకి అలాగే బిర్యానీ, ఫ్రైడ్ రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీ పన్నీర్ మిక్స్డ్ వెజ్ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.